హలో ఎవ్రీవన్. ఇవాళ మన ఎథికల్ హ్యాకింగ్ సిరీస్ ఇన్ తెలుగులో సైబర్ కిల్ చైన్ మెథడాలజీ గురించి తెలుసుకుందాం. ఇలాక ఒక 5 స్టెప్ అంటే ప్రీవియస్ వీడియోలో ఒక 5 స్టెప్ ప్రాసెస్ చూసాం కదా ఎథికల్ హ్యాకింగ్లో. ఇందులో మనకి 7 స్టెప్స్ ఉంటాయి. అవేంటియో ఒక్కొక్కటి చూద్దాం. అసలు ఇది ఎందుకంటే ఇది ఒక ఇంటెలిజెన్స్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఎందుకంటే ఒక అటాక్ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రివెంట్ చేయడం మన బాధ్యత యాజ్ అన్ ఎథికల్ హ్యాకర్. సో ఇట్ ప్రొవైడ్స్ గ్రేటర్ ఇన్సైట్స్ ఇంటూ అటాక్ ఫేసెస్. ఎట్లాంటి అటాక్ ఫేసెస్ ఉన్నాయి అంటే ఏమేమి వల్నరబిలిటీస్ మన ఆర్గనైజేషన్లో ఉన్నాయి, అవి ఇవన్నీ ఐడెంటిఫై చేస్తానికి ఎంతవరకు అటాక్ ఫేసెస్ ఉన్నాయని కనుక్కోవడానికి సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి ఈ ఆపోజిట్లో ఉన్న వాళ్ళ టాక్టిక్స్ ఏంది, టెక్నిక్స్ ఏంది, వాళ్ళ ప్రొసీజర్స్ స్టెప్ బై స్టెప్ వాళ్ళ యాక్షన్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అటాకింగ్కి ఈ మన ఆర్గనైజేషన్ మీద ఐడెంటిఫై చేస్తానికి పనికి వస్తుంది అనమాట. దాని తర్వాత ఇందులో 7 స్టెప్స్ ఉంటాయి అన్నా కదా. రికానిజన్స్, వెపనైజేషన్, డెలివరీ, ఎక్స్ప్లాయిటేషన్, ఇన్స్టాలేషన్, కమాండ్ అండ్ కంట్రోల్, యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్స్. సో రికానిసెన్స్ అంటే గ్యాదరింగ్ డేటా అబౌట్ ద టార్గెట్. వాళ్ళ వీక్ పాయింట్స్ ఏంది, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంది, వాళ్ళ ఐపీ అడ్రస్లు ఏంది, వాళ్ళలో ఉన్న వల్నరబిలిటీస్ ఏమేమి అన్ని కనుక్కోవడానికి రికానిసెన్స్ చేస్తాం. దాని తర్వాత వచ్చేసి వెపనైజేషన్. ఆ వీక్నెస్కి తగ్గట్టుగా ఒక పేలోడ్, మెలీషియస్ పేలోడ్ని తయారు చేస్తాం అనమాట. దాని తర్వాత ఈ మెలీషియస్ పేలోడ్ని తయారు చేసిన తర్వాత ఏం చేయాలి, మనం దీన్ని డెలివరీ చేయాలి. అంటే దాన్ని విక్టిమ్, అందులో ఒక వీక్నెస్ కనుక్కున్నాం, దీనికి ఒక కోడ్ ఉంది, ఈ వీక్నెస్ అడ్వాంటేజ్ తీసుకున్నానికి ఒక కోడ్ ఉంది. సో ఇప్పుడు వల్నరబిలిటీని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే దాన్ని ఫస్ట్ విక్టిమ్ సిస్టంలోకి డెలివరీ చేయాలి కదా. విక్టిమ్ సిస్టంలోకి ఎలా డెలివరీ చేస్తే యూఎస్బి ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, లేకపోతే వేరే అదర్ టెక్నిక్స్ని వాడి కూడా చేయొచ్చు అనమాట. దాని తర్వాత వచ్చేసి ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఎక్స్ప్లాయిటింగ్ ఎ వల్నరబిలిటీ బై ఎగ్జిక్యూటింగ్ ద కోడ్ ఆన్ ద సిస్టమ్. ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ అనేది టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద వల్నరబిలిటీ అనమాట. ఏం చేస్తావు, ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి విక్స్టన్ సిస్టంలో ఆ వల్నరబిలిటీని అడ్వాంటేజ్ తీసుకొని ట్రిగర్ చేస్తావు. ట్రిగర్ చేసిన తర్వాత నీకు యాక్సెస్ దొరుకుతుంది. యాక్సెస్ దొరికిన తర్వాత ఏం చేస్తావు అంటే అందులో ఇన్స్టాల్ చేస్తావు. ఆ టార్గెట్ సిస్టంలో యాక్సెస్ దొరికిన తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత కమాండ్ అండ్ కంట్రోల్. వన్స్ నువ్వు ఏదైతే ఇన్స్టాల్ చేస్తావో దాన్ని ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ కమ్యూనికేషన్ని బ్యాక్ అండ్ ఫోర్త్, నీకు ఆ టార్గెట్ సిస్టమ్కి బ్యాక్ అండ్ ఫోర్త్ కోసం కమాండ్ అండ్ కంట్రోల్ అనేది అవుతుంటుంది అనమాట. దాని తర్వాత యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్స్. నువ్వు ఏదైతే అనుకున్నావో, ఏదైతే ఆబ్జెక్టివ్స్ నీ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాల్వేర్ని అందులోకి ఇన్స్టాల్ చేసి ఏమైనా ఎగ్జిక్యూట్ చేసి ఏం డేటా తీసుకోవాలి, ఎట్లా అయ్యింది అనేది యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్స్ తీసుకుంటాం. ఇందులో ఇది లాస్ట్ 7th స్టెప్. ఇందులో ఒకటి మాత్రం ఉండదు, క్లియరింగ్ ట్రాక్స్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియరింగ్ ట్రాక్స్ అంటే ఇప్పుడు నువ్వు ఏవైతే లాగింగ్ చేస్తావో, ఏదైతే యాక్టివిటీస్ అన్ని పర్ఫామ్ చేస్తావో విండోస్ ఈవెంట్ వ్యూవర్లో నీకు అన్నీ సేవ్ అవుతుంటాయి అనమాట. విండోస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే, విండోస్ సిస్టమ్ తీసుకుంటే, ఆపరేటింగ్ సిస్టమ్. సో దీన్ని అన్ని ట్రాక్స్ నువ్వు చేసే అన్ని అందులో ప్రింట్ అవుతుంటాయి కదా, అంటే అందులో అన్ని స్టోర్ అవుతుంటాయి కదా. దాన్ని క్లియర్ చేయాలి. దాన్ని క్లియర్ చేస్తే నిన్ను మళ్ళీ డిటెక్ట్ చేస్తానికి ఎక్కడ ఏమైంది, ఎంత ఏమైంది అని అవి క్లియర్ చేస్తే ఏం అర్థం కాదనమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మిస్సింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ దిస్ 7-step cyber kill chain process. So that is about this video. If you'd like it, please share and subscribe it. Also, if any feedbacks are also welcome. Thank you so much for watching this video.